నమస్తే, నేను మీ కమలా. వెల్కమ్ బ్యాక్ టు కమలా వంటింటి రుచులు. ఎలా ఉన్నారని అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మనం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే వచ్చేసానండి. అదేమిటంటే ఉప్మా పెసరట్టు అండి. మన ఈ ఉప్మా పెసరట్టు అనేది చాలామంది చాలా ఇష్టంగా తింటారు కదండి. మరి ఈ యొక్క రెసిపీని ఏ విధంగా చేసుకోవాలనేది ఈరోజు నేను చెప్తాను. అలాగే మన రెగ్యులర్ లైఫ్లో ఈ పెసలు అనేవి మనం యూస్ చేయడం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిదండి. పెసల్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ అన్నీ కూడా మన బాడీకి లభిస్తాయి. కాబట్టి రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైనా మన ఈ పెసలు అనేవి మన లైఫ్ స్టైల్లో యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్ చూద్దాం. ఈ పెసరట్ల కోసం ముందుగా నైట్ పెసలు అయితే నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు పెసలు అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకుని దీంట్లోకి వాటర్ అయితే వేసుకుని వాటర్ మొత్తం కూడా ఈ పెసలన్నీ బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా కడుక్కుని వాటర్ అంతా వంపేసిన తర్వాత దీంట్లోకి మరలా వాటర్ వేసుకుని ఇదైతే నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ శుభ్రంగా మరలా ఒకసారి వాష్ చేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి పెసల్ని. ఈ విధంగా పెసలన్నీ తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 ఇంచ్ వరకు అల్లం ముక్క తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక పచ్చిమిర్చి కూడా 2 ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్గా మనం మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఉప్మా ప్రాసెస్ అయితే చూద్దాము. దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకుని దీంట్లోకి మనం ఉప్మా రవ్వను అయితే వేసుకోవాలి. ఉప్మా రవ్వను వేసుకుని దీన్ని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ అయితే మనకి మంచి కమ్మటి స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఫ్రై చేయాలి. ఇలా పట్టుకుంటే మనకి చేతికి వీటిగా తగలాలండి రవ్వ అనేది. అప్పటి వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టిన తర్వాత ఒక కడాయి అయితే తీసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసుకుని ఈ పోపులను అయితే ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై అవుతున్నప్పుడే చిన్న అల్లం ముక్క తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం వేసుకోవాలి. ఈ విధంగా అల్లం కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేస్తున్నప్పుడే దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. మనకు ఉప్మాలో గట్టి పోపులు ఎక్కువ ఫ్రై అయిపోవాల్సిన అవసరం ఉండదు. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ కప్పుకి 3 కప్పుల వరకు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మనం ఈ వాటర్ని మరగనివ్వాలి. చూస్తున్నారు కదా, వాటర్ మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రవ్వ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ రవ్వని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉంటే మనకు ఉప్మా అయితే రెడీ అయిపోద్దండి. పెసరట్టుకి ఉప్మా అనేది గట్టి పడకూడదు మనకి. కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి కన్సిస్టెన్సీలో మీరు ఉప్మా దింపుకుంటే మనకి సరిపోతుంది. ఈ విధంగా ఉప్మా కంప్లీట్ అయింది కాబట్టి పక్కన పెట్టుకుని ఇప్పుడు పెసరట్టు అయితే వేసుకుందాము. చూస్తున్నారు కదా, పెసరపిండిని కలుపుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని కలుపుతున్నప్పుడు మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుని మనకి కావాల్సినటువంటి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. నేను ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేశాను. ఈ వాటర్ యాడ్ చేసుకుని కలుపుకున్న తర్వాత ఈ పిండి యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది. నాకైతే ఈ విధంగా సరిపోతుంది. మనం దోశ వేస్తే మనకి బాగా పల్చగా ఉండకూడదు, అలాగే థిక్గా ఉండకూడదు. కొంచెం క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా ఉంటే మనకి ఈ పెసరట్టు అనేది బాగుంటుంది. పెనం కాలిన తర్వాత ఈ పెసరట్టును అయితే ఈ విధంగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెసరట్టును వేసుకున్న తర్వాత
దీంట్లోకి మనం సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ జీలకర్ర అనేది మీరు పెసలు మిక్సీ పడుతున్నప్పుడు వేసుకోవచ్చు. లేదంటే ఇలా పైన వేసుకుంటే మనం తినేటప్పుడు పలుకులుగా నోట్లో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి నేనైతే పైన వేస్తున్నాను. మీకు కావాలితే పిండి మిక్సీ పట్టినప్పుడు వేసుకోవచ్చు. అలాగే పైనుంచి ఆయిల్ కూడా వేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే ఆయిల్ బదులు నెయ్యి వాడుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆనియన్స్ అన్నిటిని కూడా ఇలా ప్రెస్ చేయడం వల్ల ఆనియన్స్ అనేవి పెసరట్టుని పట్టుకుని ఉంటాయి. ఈ విధంగా వేసిన తర్వాత మనకి పెసరట్టు అనేది చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్లోకి వస్తుంది కింద. అలా వచ్చిన తర్వాత ఈ ఉప్మాన్ అనేది మిడిల్లో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత అట్టు బాగా కాలిన తర్వాత మనమైతే దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్ట్ అయినటువంటి పెసరట్టు అయితే మనకు రెడీ అయిపోయిందండి. ఒక్కటి తింటే చాలండి, ఇలాగ మన స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఇది హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అండి. కాబట్టి ఈ రెసిపీ అయితే డెఫినెట్లీ ట్రై చేయండి అండి, చాలా బాగుంటుంది మీకు. అలాగే దీన్ని కొబ్బరి చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఉతినే కూడా దీన్ని తినొచ్చు. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.